గతంలో మనం రష్యా అనేటువంటి ఒక దేశం దగ్గర నుంచి S-400 అనేటువంటి వ్యవస్థని S-400 అనేటువంటి ఒక యాంటీ మిసైల్ వ్యవస్థని మనం కొనుగోలు చేయడం జరిగింది అండి. సో ఇవి ఆల్రెడీ మనం భారతదేశంలో 3 కొనుగోలు చేసి పాకిస్తాన్ దగ్గర, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో, చైనా సరిహద్దు ప్రాంతంలో మనం డిప్లాయ్ చేయటం జరిగింది అండి. ఓకేనా. సో ఇట్లాంటి వ్యవస్థ ఈవెన్ మనం చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ అనేటువంటి ఒక దేశానికి కూడా సేమ్ ఇదే వ్యవస్థ S-400 లాంటి వ్యవస్థ ఉండటం జరిగింది. సో ఇజ్రాయెల్ అనేటువంటి దేశము దగ్గర S-400 లాంటి వ్యవస్థ, దాన్నే పిలుస్తారు ఐరన్ డోమ్ అని పిలుస్తుంటారండి. సో ఐరన్ డోమ్ టెక్నాలజీ అని పిలుస్తూ ఉంటారు. సో ఇది ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి వ్యవస్థ. సేమ్ ఇట్లాంటి S-400 వ్యవస్థ ఏదైతే భారతదేశం దగ్గర ఉన్నదో అదే వ్యవస్థ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దగ్గర కూడా ఉండటం జరిగింది. దాన్నే పిలుస్తారు తహాడ్ అని పిలుస్తారండి. తహాడ్. సో ఐరన్ డోమ్ కానీ, తహాడ్ కానీ, S-400 కానీ, నామ్స్ కానీ ఇవన్నీ కూడా శత్రు దేశాలకు చెందినటువంటి మిసైల్స్ కానీ, బాంబ్స్ కానీ, న్యూక్లియర్ బాంబ్స్ కానీ ఆ భూభాగంలో వస్తే వెంటనే ఇవి డిటెక్ట్ చేసి యాంటీ మిసైల్స్ని లాంచ్ చేస్తాయండి.